వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు వ్యక్తిత్వ హననానికి, రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే కుట్రలకు దారితీస్తే, ప్రజాక్షేత్రంలో తిరస్కరణకు గురైన తర్వాత తప్పులు సరిదిద్దుకోవాల్సిన ప్రతిపక్షం మరింత వికృతంగా ఆలోచిస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరిగ్గా ఇదే జరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో పెను సంచలనంగా మారాయి. జగన్ ది హిట్ రన్ ఎస్కేప్ పాలసీ అని, తెలంగాణలో 6గురిని చంపేసిన సీరియల్ కిల్లర్ కు జగన్ కు తేడా లేదని చంద్రబాబు చేసిన డైరెక్ట్ అటాక్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాతల కాలం నుంచి ఉన్న నేర చరిత్ర వల్లే గొడ్డలి పార్టీగా మారి సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు మావిగన్ లాంటి విచిత్రమైన పేర్లతో పెట్టుబడిదారులను భయపెట్టాలని చూస్తున్నది ఎవరు? చంద్రబాబు మీడియా చిట్చాట్లో చేసిన ఈ కామెంట్స్ వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి? వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయ ఎజెండా ఫిక్స్ అయిపోయిందా? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మునుపెన్నడూ లేని విధంగా డైరెక్ట్ అటాక్కి దిగారు. మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్చాట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిది మొదట్నుంచి హిట్ రన్ ఎస్కేప్ పాలసీ అని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. తప్పు చేయడం, బుకాయించడం, ఆ తర్వాత తప్పించుకు తిరగడం, ఇదే వైసీపీ అధినేత నైజం అంటూ సీఎం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో అత్యంత సంచలనాత్మకమైంది జగన్ను ఒక సీరియల్ కిల్లర్తో పోల్చడం. ఇటీవల తెలంగాణలో 6గురిని అత్యంత కిరాతకంగా చంపేసిన సైకో కిల్లర్కి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి తేడా లేదని చంద్రబాబు అనడం ఏపీ పాలిటిక్స్లో పెను దుమారం రేపుతోంది. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రధాన ప్రతిపక్ష నేతను ఈ స్థాయిలో టార్గెట్ చేయడం వెనుక వైసీపీ చేస్తున్న అరాచక రాజకీయాలే కారణమని కూటమి నేతలు సమర్థిస్తున్నారు. సైకో మనస్తత్వం ఉన్నవారే ఇలాంటి వికృత రాజకీయాలకు పాల్పడతారని సీఎం పరోక్షంగా చురకలంటించారు. జగన్ కుటుంబ నేపథ్యంపై కూడా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబానికి తాతల కాలం నుంచే నేర చరిత్రుందని, ఆ రక్తంలోనే క్రైమ్ ఉందంటూ ఆయన చేసిన కమెంట్స్ వైసీపీ శిబిరంలో మంటలు రేపుతున్నాయి. దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయాలకు, హత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా ఆలోచించగలరని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ నేర చరిత్ర వల్లే ఇప్పుడు రాష్ట్రంలో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. వివేక హత్య కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ వైసీపీని గొడ్డలి పార్టీగా చంద్రబాబు అభివర్ణించారు. సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపిన చరిత్రున్న పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఆయుధంగా వాడుకొని విషప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఫేక్ అకౌంట్లు, పెయిడ్ ఆర్టిస్టులతో కూటమి నేతలపై, వారి కుటుంబ సభ్యులపై అత్యంత అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తూ సమాజంలో ఒక అశాంతి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారని సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విధానపరమైన విమర్శలుండాలి, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం కేవలం క్రిమినల్ మనస్తత్వం ఉన్నవాళ్లకే సాధ్యమని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎదుటివారి క్యారెక్టర్ని డ్యామేజ్ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఆడపడుచులు, పసిపిల్లలు అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో బూతులు తిట్టించే సంస్కృతికి జగన్ పేటెంట్ రైట్స్ తీసుకున్నారని కూటమి నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం నాయకులను తిట్టుకుంటే అది వేరే విషయం. కానీ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తే అది నేరుగా నిరుద్యోగ యువత భవిష్యత్తుపై కొట్టడమే అవుతుంది. ఇప్పుడు వైసీపీ సరిగ్గా అదే చేస్తోందన్నది కూటమి సర్కార్ ప్రధాన ఆరోపణ. రాజధాని అమరావతిని మావిగన్ లాంటి విచిత్రమైన పేర్లతో పిలుస్తూ పెట్టుబడిదారుల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ మావిగన్ వెనక ఉన్న కుట్ర ఏంటి? రాష్ట్ర ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం ద్వారా
వైసీపీ సాధించాలనుకుంటున్నది ఏంటి? లెట్స్ కంటిన్యూ. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ ఒక పక్కా స్కెచ్తో ముందుకెళ్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పసిగట్టాయి. రాజధాని అమరావతిని, రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుల్ని మావిగన్ లాంటి విచిత్రమైన నెగటివ్ పేర్లతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశం గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిలో ఏపీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడమే. రాష్ట్రంలో ఏదో అరాచకం జరుగుతోందని, ఇక్కడ పెట్టుబడులు పెడితే సేఫ్ కాదన్న తప్పుడు సంకేతాల్ని పంపడానికి ఈ విష ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు తన బ్రాండ్ ఇమేజ్తో జాతీయ, అంతర్జాతీయ సంస్థల్ని ఏపీకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీ చేస్తున్న ఈ నెగటివ్ క్యాంపెయిన్ నేరుగా రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ పగ కోసం రాష్ట్రానికొచ్చే కంపెనీలను అడ్డుకుంటే అంతిమంగా నష్టపోయేది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువతే అన్న కనీస స్పృహను ప్రతిపక్షం కోల్పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు మీడియా చిట్చాట్లో చేసిన కమెంట్స్ను నిశితంగా గమనిస్తాయి. ఒక విషయం స్పష్టమవుతోంది. వైసీపీ చేస్తున్న ఈ అరాచక రాజకీయాల్ని ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదని కూటమి సర్కార్ ఒక సమిష్టి నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. డిఫెన్స్లో ఉండటం కంటే అఫెన్స్లోకి వెళ్లడమే కరెక్ట్ అన్న వ్యూహంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. జగన్ పార్టీపై తీవ్రస్థాయిలో అటాక్ చేయడం ద్వారా వారి కుట్రల్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఎండగట్టాలని డిసైడ్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కాదు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రతిరోజు వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఏ చిన్న సభ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా అందులో ఖచ్చితంగా జగన్ 5 ఏళ్ల విధ్వంసాన్ని, ప్రస్తుత విష ప్రచారాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే మరోవైపు ప్రతిపక్షం చేస్తున్న కుట్రల్ని ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో సీన్ పూర్తిగా మారిపోయింది. వైసీపీకి ఏమాత్రం ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా కూటమి నేతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గొడ్డలి పార్టీ పేరుతో ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారిపై ప్రభుత్వం ఇప్పటికే ఉక్కుపాతం మోపడం ప్రారంభించింది. వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారిని, రాష్ట్ర ఇమేజ్ని డ్యామేజ్ చేసేవారిని ఉపేక్షించేది లేదని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో వికృత క్రీడ ఆడుతున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా సైకోలకు చట్టం రుచి చూపించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్లో రంగంలోకి దిగాయి. దీంతో విష ప్రచారం చేసే బ్యాచ్లో వణుకు మొదలైంది. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. కానీ ఏపీలో అప్పుడే రాజకీయ ఎజెండా ఫిక్స్ అయిపోయిందా? వచ్చే ఎన్నికల నాటికి ఈ మావిగన్, గొడ్డలి పార్టీ, సోషల్ మీడియా విష ప్రచారం చుట్టూనే పాలిటిక్స్ తిరగబోతున్నాయా? వైసీపీ చేస్తున్న అటాక్కు కూటమి నుంచి అంతకు మించిన కౌంటర్ అటాక్స్ ఉండబోతున్నాయా? ప్రజలు ఈ పరిణామాలను ఎలా గమనిస్తున్నారు? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే 4 ఏళ్ల పాటు నడిచే పొలిటికల్ ఎజెండా దాదాపు ఫిక్స్ అయిపోయిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు అనే పాజిటివ్ ఎజెండాతో ముందుకు వెళ్తుంటాయి. మరోవైపు వైసీపీ మాత్రం వ్యక్తిగత దూషణలు, సోషల్ మీడియా విష ప్రచారం అనే నెగటివ్ ఎజెండాని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ రెండు భిన్నమైన లైన్ల మధ్య వచ్చే ఎన్నికల వరకు ఏపీ పాలిటిక్స్ రసవత్రంగా సాగబోతున్నాయని అర్థమవుతోంది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మావిగన్, గొడ్డలి పార్టీ వర్సెస్ అమరావతి, పోలవరం చుట్టూనే తిరగబోతున్నాయి. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసే శక్తులు ఒకవైపు ఉంటాయి. రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టాలని చూసే శక్తులు మరోవైపు ఉన్నాయి. ఈ రెండు వర్గాల మధ్య జరిగే పోరాటంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. 5 ఏళ్ల విధ్వంసాన్ని చూసిన ప్రజలు ఇప్పుడు జరుగుతున్న ఈ సైకలాజికల్ వార్ని కూడా చాలా నిశితంగా గమనిస్తున్నారు.
వైసీపీ చేస్తున్న ప్రతి అటాక్కు కూటమి నుంచి 10 కౌంటర్ అటాక్ ఉండబోతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలోలాగా మౌనంగా భరించే ప్రసక్తే లేదని, ఇటు చట్టపరంగా అటు రాజకీయంగా వైసీపీని కోలుకోలేని దెబ్బతీయాలని కూటమి అధిష్టానం డిసైడ్ అయింది. జగన్ హిట్ అండ్ రన్ చేస్తే తాము చేస్ అండ్ క్యాచ్ చేస్తామని కూటమి నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత డైరెక్ట్గా అటాక్ చేసిన తర్వాతైనా వైసీపీ తన తీరు మార్చుకుంటుందా, లేక అదే మొండి పంథాతో ముందుకెళ్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తప్పుల్ని సరిదిద్దుకొని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అలా కాకుండా అదే గొడ్డలి రాజకీయాలు, అదే సోషల్ మీడియా విష ప్రచారాన్ని నమ్ముకుంటే మాత్రం ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి శాశ్వతంగా నూకలు చెల్లడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా రాజకీయ నాయకులు ఆడుతున్న ఈ మైండ్ గేమ్స్లో రాష్ట్ర భవిష్యత్తు బలి కాకూడదన్నదే సగటు పౌరుడి ఆవేదన. పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడం, రాజధాని పేరును కించపరచడం లాంటి చర్యల్ని ఏపీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించరు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తాయి. ఆ పాపం ప్రతిపక్షానికే చుట్టుకుంటుంది. రాజకీయ ఉనికి కోసం రాష్ట్రాన్ని తగలపెట్టాలని చూసే శక్తులకు సరైన సమయంలో ప్రజలే తమ ఓటు ఆయుధంతో బుద్ధి చెబుతారన్నది చారిత్రక సత్యం. ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు కావాల్సింది గొడ్డలి రాజకీయాలు కాదు, గుండెల్లో నిలిచే అభివృద్ధి. రాష్ట్రానికి కావాల్సింది మావిగన్ లాంటి వికృత నామకరణాలు కాదు, ప్రపంచ పటంలో నిలిచే అమరావతి బ్రాండ్ ఇమేజ్. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడం వరకే పరిమితం కావాలి, కానీ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసే కుట్రలకు కేంద్ర బిందువు కాకూడదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హిట్ రన్ ఎస్కేప్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాదు, ఒక అరాచక వ్యవస్థపై ప్రజాస్వామ్యం చేస్తున్న పోరాటానికి సంకేతం. సోషల్ మీడియా ముసుగులో విషం చిమ్మే శక్తులు, పెట్టుబడులను అడ్డుకునే విద్రోహులు ఎంతటి వారైనా చట్టం ముందు తలవంచక తప్పదు. ఈ పొలిటికల్ వార్లో అంతిమ విజయం రాష్ట్రానిదా లేక అరాచక శక్తులదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.